హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 122. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు కిస్ ఎలా చేయాలనిపిస్తుంది అని అడిగి రియాన్ సమాధానం కోసం ఆతృతగా చూస్తుంది నిధి. రియాన్ పెదవులపై చిరునవ్వు చేరింది. ఆమె చెంపల మీద కన్నీటిని తుడుస్తూ, నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అని అన్నాడు. అంటే అర్థమయ్యేలా చెప్పు, నా మైండ్ ఇప్పుడు ఆలోచించే పొజిషన్ లేదు అంది నిధి. రియాన్ ఆమె చెయ్యి పట్టుకుని అతని గుండెపై ఆనించుకున్నాడు. అతని హార్ట్ బీట్ తన చెయ్యి ఫీలిన క్షణం నిధి గుండె జల్లుమనగా అతని చర్యకి మదిలో చిన్న ఆశ చిగురించగా అతని కళ్ళలోకి చూస్తుంది అతనేం చెప్తాడా అని. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నిన్ను లవర్లా ఊహించుకోలేకపోయాను. రియాన్ మాటలకు నిధి మొహం పాలిపోగా అతని హార్ట్ పైనున్న చేయి తీస్తుంటే రియాన్ మరింత గట్టిగా పట్టుకొని, బట్ ఇప్పుడు కాదు, ఎప్పుడొచ్చావో ఎలా వచ్చావో తెలీదు, ఇక్కడికి వచ్చేసావు అని అన్నాడు ప్రేమ నిండిన కళ్ళెత్తు ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ. ఆశ్చర్యం ఆనందంతో నిధి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. కళ్ళు విచ్చుకున్నాయి నమ్మలేనట్లుగా. నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు తెలియలేదు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపోయాక నేను చాలా మిస్ అయ్యాను. నువ్వు లేకుంటే ఇంటికి రావాలి అనిపించేది కాదు, ఎక్కడ చూసినా నువ్వే కనిపించేదానివి. రియాన్ మాటలు చెవుల్లో తేనె పోసినట్టుగా అతి మధురంగా వినిపిస్తుంటే ఊపిరి బిగబట్టి అలాగే వింటుంది నిధి. ఆ ఫీలింగ్ ఏంటో నాకు నువ్వు వచ్చేదాకా అర్థం కాలేదు. ఈరోజు నువ్వు కనిపించిన మూమెంట్ నేను రియలైజ్ అయ్యాను, నువ్వు వచ్చింది నా ఇంటికి కాదు, నా మనసులోకి అని. నా మనసుని నీతో పాటు తీసుకెళ్ళావు అని, నువ్వు లేకుండా నేను ఉండలేనని. రియాన్ ఉద్వేగంగా చెప్తుంటే నిధి మనసు మాటల్లో వర్ణించలేని సంతోషంతో ఉప్పొంగిపోయింది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వర్షిస్తున్నాయి. రియాన్ ఆ మోహాన్ని 2 చేతులతో పట్టుకొని, నిధి, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ, ఐఎమ్ నాట్ కంప్లీట్ వితౌట్ యూ, ఐ లవ్ యూ అని ఎమోషనల్గా ప్రపోజ్ చేశాడు. ఆ మాటలు అతని నోటి వెంట వినాలని ఎన్నాళ్ళుగానో పరితపించిపోతున్న నిధి హృదయం పట్టలేని సంతోషంతో ఉబ్బి తబ్బిపోయిపోగా అతని గట్టిగా హక్ చేసుకుని ఎమోషనల్ అయింది. రియాన్ తిరిగి తనని హత్తుకుని ఆమె తలపై చెయ్యి వేసి తన ప్రేమను సంతోషాన్ని ఫీల్ అవుతూ ప్రేమగా తల నిమురుతూ ఉన్నాడు. ఇద్దరి మధ్య అపార్థం తొలగిపోయినందుకు నిధిపై తనకున్న ప్రేమను రియలైజ్ అవ్వడంతో పాటు ఆ ప్రేమను ఆమెకు ఎక్స్ప్రెస్ చేసినందుకు అతని మనసుకు ఎంతో సంతోషంగా నిశ్చింతగా అనిపించగా రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు. నిధి అతని నుండి వెనక్కి జరిగి తన కళ్ళకు చూస్తూ, ఇదంతా నిజమే కదా అని అంది. రియాన్ నవ్వి, ఇంకా డౌటా? ఏమో, సడన్గా షాక్ ఇచ్చావు, అంత డ్రీమ్లా అనిపిస్తుంది అని నిధి అంటుండగాని ఆమె మోముని దోశలలో పట్టుకొని దగ్గరికి తీసుకొని ఇద్దరి పెదవులను మరోసారి లాక్ చేశాడు రియాన్. ఆ ముద్దుకి నిధి తనువంతా గమ్మత్తుగా పులకించిపోగా సంతోషంగా అతని కౌగిలించుకుని అతనిస్తున్న తీయని ముద్దుకి ప్రతి ముద్దు ఇస్తూ ఉంది ప్రేమగా. ఉద్రిక్తతలో తొలి ముద్దు అనుభూతిని ఆస్వాదించలేకపోయిన ఇద్దరు తమ మళ్ళీ ముద్దులోని మాధుర్యాన్ని అనుభూతి చెందుతూ మనసారా ఆస్వాదిస్తున్నారు. ఆ బిగి కౌగిలి, మృదు మధురమైన చుమ్మను ఇద్దరిలో ఇంతకు ముందెన్నడూ లేని పరవశాన్ని నింపుతుండి తన్మయత్వం కలిగిస్తుండి ఆ మధురమైన మూమెంట్ని గుండెల్లో నిలుపుకుంటూ తీయని పెదవుల యుద్ధం సాగిస్తూ ఉన్నారు. కాసేపటికి రియాన్ తనని వదలగా కళ్ళు తెరిచిననిది సమ్మోహనమైన నవ్వుతూ చూస్తున్న రియాన్ని చూసి సిగ్గుపడుతూ అతని గుండెల్లో మొహం దాచుకుంది. రియాన్ నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు వేసి హృదయానికి హత్తుకున్నాడు. టుడే ఈజ్ వెరీ స్పెషల్, మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్, ఐ లవ్ యూ అంది నిధి మరింతగా అతనిలో ఒదిగిపోతూ. లవ్ యూ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దిచ్చాడు. సంతోషం నిండిన ఇరువురి హృదయాలు ఏకలయగా కొట్టుకుంటుండగా ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయారు. నిధి మృదు మధురంగా వినిపించిన రియాన్ స్వరానికి తలెత్తి అతని కళ్ళలోకి చూసింది నిధి. డిన్నర్ చేద్దాం, ఫ్రెష్ అయ్యరా, జర్నీలో సరిగ్గా తినుండవు,
నిధి సన్నని నవ్వుతూ చిన్నగా తలాడించి అతనికి దూరం జరగ రియాన్ లేచి తన రూమ్లోకి వెళ్ళాడు. నిధి సంతోషం పట్టలేక నవ్వుతూ బెడ్ పైకి ఎక్కి గిరగిరా తిరుగుతూ డాన్స్ స్టెప్స్ వేస్తూ రియాన్ లోపలికి వచ్చేసరికి టక్కున ఆగిపోయి బ్లష్ అవుతూ చూస్తుంది. తనని నవ్వుతూ చూస్తూ బెడ్ పైనున్న ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు రియాన్. నిధి చిన్నగా తల కొట్టుకొని మురిసిపోతూ తనలో తాను నవ్వుకుంటూ బెడ్పై పడిపోయింది. అప్పుడే తన ఫోన్ మోహగా తీసి చూసింది నీరజ నుండి. టక్కును లిఫ్ట్ చేసి హ్యాపీగా లేచి కూర్చుంది. నిధి రీచ్ అయ్యావా అని నీరజ అడిగిలోపి మమ్మీ నీ గుడ్ న్యూస్ అని అరిచింది నిధి ఉత్సాహంగా. ఇక్కడంతా డల్గా ఉన్న కూతురు ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుతుంటే నీరజ మొహంలో ఆశ్చర్యంతో కూడిన నిశ్చింత చేరింది. ఏంటమ్మా? రియాన్ నాకు ప్రపోజ్ చేశాడు. నిజమా? నమ్మలేనట్లుగా అడిగింది నీరజ. ఎస్ మమ్మీ. ఎంత మంచి విషయం చెప్పావురా, చాలా హ్యాపీ. ఇక్కడ నువ్వు డల్గా ఉండడం చూసి మీ ఇద్దరి దారులు వేరవుతాయేమో అని ఎంత బాధపడ్డాను. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. అయినా ఇక్కడ రియాన్ గురించి ఎలాంటి హోప్ లేకుండా ఉన్నావు. సడన్గా ఏమైంది? నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను రియాన్ని. కోపంతో అక్కడికి వచ్చేసా. మిస్అండర్స్టాండ్ క్లియర్ చేయడంతో పాటు నాకు ప్రపోజ్ కూడా చేశాడు. నేను ఇంకా షాక్లోనే ఉన్నా. సంతోషంగా అంది నిధి. నీరజ మనసు సంతోషంతో పొంగిపోయింది. కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. ఫైనల్లీ నీ ప్రేమ గెలిచింది. నేను డాడీ వెంటనే బయలుదేరుతాం. పెళ్ళికి ముహూర్తాలు పెట్టేయాలి కదా. మమ్మీ అప్పుడైనా అంది నిధి వెంటనే. నీరజ నవ్వి సరేలే, మీరు ఎప్పుడంటే అప్పుడే. ఇద్దరు ఒకటయ్యారు. మాకు ఇక ఏ బెంగా లేదు. ఇక హ్యాపీగా ఉండు. ముందు డిన్నర్ చెయ్యి. జర్నీలో సరిగ్గా తిన్నావో లేదు. అలాగే మమ్మీ, బాయ్. నిధి ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళగా నీరజ నిశ్చింతగా ఊపిరి తీసుకుని హాల్లో టీవీ ముందున్న దినకర్ దగ్గరికి పరిగెత్తింది. ఏవండి గుడ్ న్యూస్ అంది అతని పక్కన కూర్చుంటూ. ఏం గుడ్ న్యూస్ అడిగాడు నీరజ వైపు క్యూరియాసిటీతో చూస్తూ. రియాన్ నిధికి ప్రపోజ్ చేశాడటండి. నిజమా? అవును, కాల్ చేస్తే చెప్పింది. థ్యాంక్ గాడ్, ఒక పెద్ద బాధ పోయింది. అనుకున్నది సాధించేసింది నా మొండిఘట్టం. త్వరగా పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని అన్నాడు దినకర్ నిశ్చింతగా ఊపిరి తీసుకుంటూ. హ్యాపీగా నవ్వుతూ సాలోచనగా తలాడించింది నీరజ. మరోవైపు ఇదంతా ఏమీ తెలియని రణధీర్ ఆరోహి రియా నిధిల గురించి వరి అవుతున్నారు. నీరజ నిధికి కాల్ చేయడానికి ఉంది. రణధీర్కి కాల్ చేసి రియా నిధిల మధ్య ఏదో గొడవ జరిగిందని, ఆ కోపంలోనే కెనడా వచ్చిందని, మీ ఇంట్లో నుండి వెళ్ళాలి అనుకుంటుంది, అంతా నువ్వే సెటిల్ చేయాలని చెప్పడంతో ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు రణధీర్ ఆరోహి. రణధీర్, ఒకసారి రియాన్ కాల్ చేయి కదా. ఏదో ఒకటి చేసి నిధిని ఇంట్లో నుండి వెళ్లకుండా స్టాప్ చేయమని చెప్పు. వాడు వెళ్ళనివ్వడు. ఐ నో దట్. నిధి వెళ్తే నేను సహించనని వాడికి బాగా తెలుసు. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో అర్థం కావట్లేదు. వాడేమో నాకేం తెలీదు అంటున్నాడు, కానీ ఆంటేమో రియాన్ వల్లే హర్ట్ అయింది అంటుంది. రెండూ నిజమే కావచ్చు. వాడికి తెలియకుండానే నిధిని హర్ట్ చేసి ఉండొచ్చు. ఫోన్లో కాదు, డైరెక్ట్గా డీల్ చేయాలి ఇదంతా అని రణధీర్ అంటూ ఉండగానే రియాన్ నుండి కాల్ వచ్చింది. వాడే చేస్తున్నాడు. కోపడకు, కొంచెం కూల్గా మాట్లాడు ప్లీజ్ అంది ఆరుహి. చిన్నగా తలూపి ఫోన్ లిఫ్ట్ చేశాడు రణధీర్. చెప్పరా, ఏం చేస్తున్నావు? నిధి వచ్చిందా? ఆరుహి టెన్షన్గా ఫోన్ వైపు చూస్తుంది. హాన్నయ్య, ఇందాకే వచ్చింది. ఇంట్లోనే ఉందా? ఇంట్లో నుండి వెళ్ళాలి అనుకుంటుందని ఆంటీ వరి అవుతూ కాల్ చేశారు. వెళ్ళాలి అనుకుందనయ్యా. ఏం చెప్పావు మరి? ఎక్కడికి వెళ్ళేది లేదు, మన ఇంట్లోని పర్మనెంట్గా ఉండాలని చెప్పాను. పర్మనెంట్గానా? తమ్ముడు ఏం చెప్పబోతున్నాడో అర్థమైనట్టుగా రణధీర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎస్ అన్నయ్య, ఐ డోంట్ వాంట్ టు లూజ్ హర్. రియాన్ మాటలకు ఆశ్చర్యం ఆనందంతో రణధీర్ ఆరుహిల మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. రియాన్, వాట్ ఆర్ యు సేయింగ్? ఎస్ అన్నయ్య, నిధి వెళ్ళాకే నేను రిలీజ్ అయ్యాను. తను లేకుండా నేను ఉండలేనని, నేను కూడా తనని లవ్ చేస్తున్నాను అని. తమ్ముడి మాటలు విని పట్టలేని సంతోషం రణధీర్లో. ఆరుహి హ్యాపీగా నవ్వుతూ చూసింది. ఆ విషయం నిధికి ఎక్స్ప్రెస్ చేశావా అని అడిగాడు సంతోషంగా. చేశానన్నయ్య. ఐ కన్ఫర్స్డ్ మై ఫీలింగ్స్ టు హర్. షీఈస్ వెరీ వెరీ హ్యాపీ. వీ ఆల్సో వెరీ వెరీ హ్యాపీరా. ఫైనల్ నిధి ప్రేమను యాక్సెప్ట్ చేశాం.
అసలు తను ఎందుకు హర్ట్ అయ్యి ఇంటికి వెళ్ళింది? స్మాల్ మిస్అండర్స్టాండింగ్ అన్నయ్య. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను అనుకుంది. నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఆ మిస్అండర్స్టాండింగ్ అండ్ డిస్టెన్స్ మీ ఇద్దరిని దగ్గర చేసింది. సో హ్యాపీ ఫర్ యూ. నీది మళ్ళీ హర్ట్ అవ్వకుండా చూసుకో. ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని అన్నాడు రణదీప్. అలాగే అన్నయ్య. ఆరుహి ఫోన్ తీసుకుని, రియాన్, ఫైనల్లీ గుడ్ న్యూస్ చెప్పావు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటిదాకా మీ లైఫ్ ఏమవుతుందని చాలా వరి అయ్యాం. ఇప్పుడు ఇక ఏ వరీస్ లేవు. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం అదృష్టం. నీకు ఆ అదృష్టం దక్కింది. నీదికి నువ్వంటే ప్రాణం. తనని ప్రేమగా చూసుకో. ఇద్దరూ హ్యాపీగా ఉండండి. షూర్ వదినా నవ్వుతూ అన్నాడు రియాన్. ఓకేరా, ఎంజాయ్ యువర్ న్యూ జర్నీ. గుడ్ నైట్. అన్నయ్య మాటలకు గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ రియాన్. రియాన్ ఫోన్ పెట్టేసి హాయిగా బ్రీత్ తీసుకుని కిందకు వెళ్ళగా రణధీర్ సంతోషంతో ఆరుహిని హక్ చేసుకున్నాడు. వాడి లైఫ్ సెట్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇక లేట్ చేయకుండా వెంటనే మ్యారేజ్ చేసేయాలి. రణధీర్ హ్యాపీనెస్ చూసి మరింత హ్యాపీగా ఫీల్ అవుతూ అతని చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోయింది ఆరుహి. నిధి తలారా స్నానం చేసి క్యూట్ నైట్ ఫ్రాక్ వేసుకుని హెయిర్ డ్రై చేసుకుని ఫాస్ట్గా కిందకు పరిగెత్తింది. హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ నిధి కోసం ఎదురు చూస్తున్న రియాన్. నిధి అడుగుల సవ్వడి వినిపించి తల తిప్పి చూశాడు. స్టెప్స్ పైనుండి వస్తుంది నిధి. అప్పుడే బాత్ చేసిన తన మోము ఎలాంటి మేకప్ లేకపోయినా న్యాచురల్గా గ్లో అవుతూ ముద్దుగా కనిపిస్తుంటే అలాగే మైమర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు రియాన్. అతని చూపు తనపై పడగానే నిధి బుగ్గలు ఎరుపెక్కాయి. పెదవులపై చిరునవ్వు విరిసింది. ఆ చూపు కోసం ఎంతగానో ఎదురుచూసింది నిధి. మురిసిపోతూ బ్లష్ అవుతూ అతని దగ్గరికి రాగా రియాన్ తేరుకొని లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి కదిలాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. సర్వెంట్ ఫుడ్ వడ్డించి వెళ్ళిపోగా తింటూ ఉన్నారు ఇద్దరు. ఇద్దరి మధ్య మాటలు లేవు కానీ మాటలకందని భావాలని వారి కళ్ళు పలికిస్తున్నాయి. తింటున్నంతసేపు ఒకరి మీద నుండి మరొకరి చూపులు మళ్ళలేదు. పెదవులపై చిరునవ్వు చెరగలేదు. ఈ ఫీలింగ్ కొత్తగా గమ్మత్తుగా ఉంది ఇద్దరికి. మొదటి ప్రేమలోని మధురిమను అనుభూతి చెందుతూ డిన్నర్ ఫినిష్ చేసేశారు. హ్యాండ్ వాష్ చేసుకుని ఇద్దరు గార్డెన్లో కదిలారు. రియాన్ నడుస్తూ నిధి చేతిని తన చేతితో పెనవేస్తుంటే తల తిప్పి అతని వైపు చూసిన నిధి తనని చూస్తున్న అతని చూపులకు సిగ్గుపడుతూ చూపు మరల్చుకొని తనలో తాను నవ్వుకుంటూ అతనితో పాటు అడుగులు వేసింది. ఆ చల్ల గాలిలో చేయి చేయి పట్టుకుని అడుగులు అడుగు వేస్తూ నడుస్తూ ఉంటే ఇద్దరి మనసులకు ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది. కాసేపు వాకింగ్ చేసి టేబుల్పై కూర్చున్నారు. నిధి అతని చేయిని పట్టుకొని భుజంపై తలవాల్చగా రియాన్ ఆమె చేతి వేలతో ఆడుతూ, ఆంటీ అంకుల్తో చెప్పావా? ఏమంటున్నారు అని అడిగాడు. చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెంటనే వచ్చేస్తామంటున్నారు మ్యారేజ్కి ముహూర్తాలు పెట్టడానికి అని ఫ్లోలో అంటూ రియాన్ తన వైపు చూసేసరికి ఆగిపోయింది. రియాన్ చిన్నగా స్మైల్ ఇచ్చి, అన్నయ్య వదిన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అనేసరికి నిధి చిన్నగా నవ్వుకుంది బ్లష్ అవుతూ. కాసేపు అక్కడ సమయం గడిపి లోపలికి వెళ్ళారు. నిధి రూమ్ దగ్గరికి వెళ్ళగానే గుడ్ నైట్ అంటూ తనని హక్ చేసుకున్నాడు రియాన్. అతని తిరిగి హత్తుకొని వదిలిన నిధి గుడ్ నైట్ అంటూ రియాన్ బొగ్గుపై ముద్దు పెట్టి తన రూమ్లోకి వెళ్ళగా చెంపను తడుముకొని చిన్నగా నవ్వుకొని అతని రూమ్లోకి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు రియాన్. అతని పెదవులపై చిరునవ్వు అలాగే ఉంది. ఇక్కడ నిధి పిల్లోని హక్ చేసుకుని తనలో తాను నవ్వుకుంటూ అటూ ఇటూ దొర్లుతూ ఉంది. ఫోన్ మోగడంతో తీసి చూసింది. కీర్తి నుండి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. హలో మేడం గారు, ఫ్లాట్కి వస్తానని చెప్పావు. టైం 11 అవుతుంది, ఇంకా రాలేదు. అయినో నువ్వు రాలేవు అని. మీ హీరో ఆపేశాడా లేదా నువ్వే ఆగిపోయావా అని అడిగింది కీర్తి. పక్కనే ఉన్న శ్రీ స్పీకర్ ఆన్ చేసి క్యూరియాసిటీతో వింటున్నాడు. ఇద్దరూ కీర్తి ఫ్లాట్ పక్కన కాస్త దూరంలో ఉన్న రెస్టారెంట్లో కూర్చొని ఉన్నారు. నా హీరోనే ఆపేశాడు అంది నిధి. ఫ్రెండ్ గొంతులో సంతోషం ధ్వనిస్తుంటే కీర్తి కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతూ, ఓహో అలాగా, ఏమని చెప్పి ఆపేశాడు అని అడిగింది కీర్తి. ఐ లవ్ యూ చెప్పి. నిధి మాటలకు ఆశ్చర్యం ఆనందంతో కళ్ళు పెద్దవి చేస్తూ ఒకరినొకరు చూసుకున్నారు శ్రీకీర్తి. శ్రీకీర్తి చేతిలో ఫోన్ తీసుకుని, నిధి ఆర్ యూ సీరియస్? రియాన్ ఐ లవ్ యూ చెప్పాడా? నిజం చెప్తున్నావా
అని అడిగాడు నమ్మలేనట్లుగా. కీర్తి ఎగ్జైటింగ్గా వింటుంది. ఎస్, ఇట్స్ ట్రూ. రియా నాకు ప్రపోజ్ చేశాడు. ఆ మాటలు విని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు శ్రీకీర్తి. ఓ మై గాడ్, ఇట్స్ అన్బిలీవబుల్. ఫైనలీ రియాన్ కన్ఫ్యూజ్ చేశాడు అంది కీర్తి హ్యాపీగా నవ్వుతూ. మీ ఇద్దరికి ఏం ఫైట్ అవుతుందని మేము ఇక్కడ టెన్షన్ పడుతుంటే మీరిద్దరు కూల్గా ప్రపోజ్ చేసుకుని డ్యూయట్ వేసుకున్నారా? శ్రీ మాటలకి నవ్వేసింది నిధి. అమ్మయ్యా, నువ్వు నవ్వుతుంటే ఎంత హాయిగా ఉందో. అసలు ఏమైంది మీ మధ్య? నువ్వెందుకు వాడి మీద ఇన్ని రోజులు కోపంగా ఉన్నావు? వాడు ఎలా ప్రపోజ్ చేశాడు? వి వాంట్ నో ఎవ్రీథింగ్. ఎగ్జైటింగ్ అడిగాడు శ్రీ. ఇలా ఫోన్లో కాదు కానీ టుమారో డైరెక్ట్గా చెప్తాను. ఓకే ఓకే, ఫైనలీ వాడిని నీ ప్రేమలో పడేశావు. ఇక హ్యాపీగా ఉండు. స్వీట్ నైట్ అని శ్రీ అంటుంటే గుడ్ నైట్ నిధి, వీ షుడ్ సెలబ్రేట్ దిస్ హ్యాపీ మూమెంట్ అంది కీర్తి. అలాగే, గుడ్ నైట్. నవ్వుతూ ఫోన్ పెట్టేసి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని పిల్లోని హగ్ చేసుకుని ఈరోజు జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్ని నెమరు వేసుకుంటూ హాయిగా నిద్రలోకి జారుకుంది నిధి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రియా నిధిల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వారి పెళ్ళి ఎలా జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.